మన టేబుల్ రోజెస్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. చిన్న చిన్న కుండీలలోనే ఉన్నాయి కానీ చక్కగా పూలు అయితే ఇప్పుకున్నాయి. కలర్ఫుల్గా అనిపిస్తుంది చూస్తానికి. నేను ఈరోజు ఉదయమే పైకి వచ్చానండి వీడియో తీద్దామని. మన బెండ మొక్కలు చాలా డల్గా ఉన్నాయి, కొంచెం ఏమన్నా కదిలించి ఎరువులు ఇద్దామని చెప్పేసి వచ్చాము. అయితే అసలు విపరీతమైన ఎండ అండి, కొంచెం సేపు కూడా నిలబడలేకపోయినాం. మామూలు ఈ ఎండలో అసలు అయినా ఇచ్చినా కూడా మొక్కలకి వేస్ట్. అవి అబ్జర్వ్ చేసుకో, ఎండకి ఇంకా ఎక్కువ డల్ అయిపోతాయి అని చెప్పేసి కిందకి వెళ్తున్నామండి. అమ్మో తట్టుకునేటట్లేదు, నెత్తి అయితే మండిపోతుంది అసలు. ఒకసారి చూడండి అసలు ఉదయం 10:30కి ఎట్లుందంటే ఇక మధ్యాహ్నం టైంలో ఎలా ఉంటుందో. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే మన బెండ మొక్కలు అయితే చాలా డల్గా ఉన్నాయండి. మరి మంచిగా విపరీతంగా అయితే బెండకాయలు రావాలంటే మాత్రం మనం ఏదో ఒకటి అయితే ఇవ్వాలి కంపల్సరీ. ఇక చూడండి ఇప్పుడే కింద నుంచి అయితే పైకి వచ్చేసాము, ఇంకా కిందకి వెళ్ళిపోయి ఒకసారి అయితే బెండ చెట్లు చూడండి ఎలా ఉన్నాయో. అయితే మా విజయ ఏం చేసిందంటే కుండీలలో నింపి పెట్టి ఉన్నాయి కదా, తీసేసినవి అవి అన్నీ ఉంటాయి కదా, అది ఏ కుండీలో పడితే ఆ కుండీలో విత్తనాలు నాటేసిందనమాట. అయితే నాటినా కూడా బాగానే ఉన్నాయి ఇప్పటి వరకు అయితే. ఇంకా వాటికి బలం లేదో మరి వర్షం లేకనో చూడండి అసలు ఆ పూలు ఎన్ని రోజులైనవి అసలు ఇప్పుకోవట్లేదు, వచ్చిన దగ్గర నుంచి అలాగే ఉన్నాయి. అంటే దాంట్లో బలం లేకుండా ఉండాలి, లేదా వర్షం లేక అట్లా ముడుసుకుపోయన్నా ఉండాలి. వర్షం ఉన్నట్టయితే ఈ పాటికి నా ఎత్తయ్యేయండి బెండ చెట్లు. అలాంటి చిన్న చెట్లకే కాయలు వచ్చేస్తున్నాయి. ఇంకా అలా కాయలు వస్తే 1-2 కాస్తాయి, ఇక వెళ్ళిపోతుంది చెట్టు, పాడైపోద్ది. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే నా దగ్గర అయితే ఎరువులు రెడీగా అయితే ఏమీ లేవండి. అందుకని చెప్పేసి నేనైతే కొన్ని సేంద్రియ ఎరువులే సీవీడ్ తెప్పించాను. ఇదైతే మన మొక్కలకి, బెండ మొక్కలకి ఏంటి అన్ని మొక్కలకి ఇప్పుడు ప్రస్తుతానికి అవే ఇవ్వాలి. మన చెట్టు చూసి చిన్న చెట్టుకైతే కొంచెం కొంచెం, పెద్ద చెట్టుకైతే కొంచెం ఎక్కువ, అంటే అది ఎట్లుంది గ్రోత్ అనేది చూసుకొని అయితే ఇవ్వాలి. ఇవి చూడండి ఇక్కడైతే మరీ ఇంకా డల్లుగా ఉన్నాయి. ఈ చెట్టుకైతే పూర్తిగా పిండి నల్లి అంటాం కదా, అదిగో చెట్టులో బలం లేనప్పుడు కుండీలో కూడా బలం లేదు, అంతా ఇది నాసులాగా వచ్చేసింది చూడండి, నీళ్ళు ఎక్కువైపోయి. సార్ నా మొక్కలు చూశారు కదా ఎలా ఉన్నాయో. ఇప్పటికల్లా మంచి కాయలు అయ్యి రావాల్సింది, అలాంటి మొక్కలు పెట్టడానికి కూడా లేకుండా అయింది. పెట్టినవి కూడా రావట్లేదండి ఇప్పుడు. ఎందుకంటే మనకి జూన్లో అయితేనే మొక్క ఎంత ఎండకైనా కూడా మంచిగా వస్తాయి. ఇప్పుడు పెట్టినవి ఏమైందంటే ఈ పురుగు అనేది అటాక్ అయిద్దండి ఎక్కువ ఈ టైంలో. మనం మొలిసిన మొక్క మొలిసినట్టు తినేస్తుంటుంది, కొట్టేస్తుంది ఏ పురుగో కానీ. ఈ చిక్కుళ్ళు కూడా పోయిన సంవత్సరానికి పూతలు అయితే వస్తున్నాయి కానీ కాయలు అయితే తయారవ్వట్లేదు. కొంత ఎండకైతే, కొంత బలం లేకైతే. కాకపోతే కొంచెం కొన్ని ఏమో చిన్న చిన్న కుండీలలో ఉన్నాయి, కొంచెం డల్గా ఉన్నాయి. ఇంకా వాటన్నింటికి చూసుకుంటూ బెండ మొక్కలకి ముందు మెయిన్, తర్వాత చిక్కుళ్ళకి అన్నిటికైతే మనం ఎరువైతే ఇద్దాం. ముందైతే చెట్టుని తడుపుకోవాలి కంపల్సరీ. మనం లిక్విడ్ ఇచ్చినా సరే, ఎరువు ఇచ్చినా సరే కంపల్సరీ చెట్టునైతే తడపాలి. తడపకపోతే ఏమైందంటే మనం ఇచ్చేది ఏది అది అబ్జర్వ్ చేసుకోలేదు. ఇప్పుడు అసలు సమ్మరా రైనియా కూడా అర్థం అవ్వట్లేదండి, అంత ఎండలు అయితే ఉన్నాయి. అంతటా వర్షాలు అయితే పడుతున్నాయి అంటున్నారు, మాకైతే మాత్రం చుక్క వర్షం లేదు. ఇక్కడైతే ఈ చిక్కుడు చెట్లు కూడా ఉన్నాయి కానీ ఇది ఎప్పటి నుంచో పూతలు అలాగే ఉన్నాయి, ఒక్కటి కూడా కాయ అవ్వట్లేదు. ఇవ్వండి అది ఎండలో బతికున్నాయి కానీ బతికినా కూడా వేస్ట్ ఏమనిపిస్తుంది, కాయలు అయితే ఏమి రావట్లేదు. చూద్దాం ఒకసారి ఎరువులు ఇచ్చి చూసి, ఇంకా రావు అనుకుంటే తీసేసుకోవటం అయింది వీటిని కూడా. ఇంకా ఇన్ని రోజుల 6-7 నెలల నుంచి అలాగే ఉన్నాయి అవి. నేను ఊరెళ్ళే 3-4 వస్తాయి, అప్పటికి అంతకంటే ముందు ఎప్పుడో పెట్టేసినాయండి ఇవి. చిక్కుళ్ళు పెట్టా కానీ అవన్నీ పురుగులు కొట్టేస్తున్నాయి, కొన్ని మొలిసినాయి కానీ కొన్ని పోయినాయి. ఇదిగోండి చూడండి, సమ్మర్లో కనుక మాడిపోతాయి చూడండి ఫ్లవర్స్, అట్లా మాడిపోయినాయి మొత్తం ఎండకి. మనం మొక్కలు కుండీ బలంగా ఉంటే మనం లిక్విడ్లు ఇస్తుంటే కనుక సరిపోతుంది, ఇంకా మంచిగా వస్తాయి కాయలు అవి. కానీ అసలు కుండీలోనే బలం లేకుండా పైన మనం లిక్విడ్లు ఇస్తే అంత ఫాస్ట్గా అయితే ఏం రావండి, లేటు పట్టిద్ది. ఇదిగోండి ఇదైతే సాగరికాట, నేనైతే 10 kg ప్యాక్ అయితే ఒకటి తెప్పించాను. ఇదైతే మాత్రం మనం బోన్వీల్ అది ముట్టుకోము, మేము వేయమంటారు కదా, ఎగ్స్ కానీ బోన్వీల్ కానీ వేయమన్న వాళ్ళకి
ఇది మంచిగా వేసుకోవచ్చండి. ఇది సేంద్రియ ఎరువులు చాలా దొరుకుతున్నాయి మనకి. నాకు కంపోస్టులు తెప్పించుకునే దానికంటే ఇట్లాంటివే బెటర్ అండి. ఆ కంపోస్ట్ అనేది వర్మీ కంపోస్టు అది కరెక్ట్గా కంపోస్టా కాదా అనేది కూడా మనకు అర్థం కావట్లేదు. తీసుకొచ్చుకున్నాక సత్య బరువు అయిపోతున్నాయి ఈ కుండీలు, అంత మట్టి లెక్క అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేను అదైతే తీసుకురావట్లేదు. నేను వర్మీ కంపోస్ట్ కూడా మన పేడతోటి నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. అందుకని చెప్పేసి అవి తెప్పించకుండా ఇవి తెప్పించుకున్నా ప్రస్తుతానికి. నాకు ఈ లోపల ఏదో ఒకటి రెడీ అవుతుంది కదా, మళ్ళా తయారు చేసుకుంటాం కదా, అప్పటిదాకా ఇవి వాడుకోవాలి తప్పదు. ఇంకా ఇన్ని మొక్కల కంటే మరిగా మనం ఏం వేస్తాం? వేస్తే ఎరువులు మామూలు పేడ ఎరువు, అదే కంపోస్ట్ కానీ ఎరువు కానీ పేడ ఎరువు కానీ, లేదా సీవీడు, మరి బోన్వీలు, ఇంకా చాలా చాలా ఉన్నాయండి సేంద్రియ ఎరువులు కూడా. మన సేంద్రియ పద్ధతులు తయారైన ఎరువులే చాలా ఉన్నాయి. అవన్నీ తీసుకొచ్చుకొని మనం కంపల్సరీ వాడుకోవాలి. ఎందుకంటే అన్ని మొక్కలకి మామూలుగా ఇంట్లో కిచెన్ వేస్తే సరిపోదు కదా, ఎంతమంది ఉంటున్నాం ఇంట్లో. ఆ కొంచెం కొంచెం కంపోస్ట్ వస్తే మనకి సరిపోదు. లేదా మనం బయట నుంచి తెప్పించుకోనన్నా యూజ్ చేసుకొని మన చెట్లకు వేసుకోవాలి. ఇప్పుడు నేను ఆ థ్రెడ్ తీద్దామని చూస్తే ఆ థ్రెడ్ అసలు ఊడి రాలేదండి. అందుకని చెప్పేసి కట్ చేసాము. కట్ చేసి ఇప్పుడు మనకి అవసరమైనంత వరకు తీసుకొని దానికి గట్టిగా రబ్బర్ బ్యాండ్ అన్న వేయాలి, లేకపోతే థ్రెడ్ అన్న కట్టేయాలి. లేకపోతే గాలి పోతే అంతా ఇట్లా అయిపోతుంది అనమాట, నీరు నీరుగా అనిపిస్తుంది. ఇట్లా మూసేసేయాలి గట్టిగా. ఇప్పుడు ఒక డబ్బాకి తీసుకొని మన చెట్టుని చూసుకుంటూ చెట్టుకి 1 స్పూను 2 స్పూన్ల ప్రకారం వేసుకుంటే, అంటే చెట్టు గ్రోత్ని బట్టి కూడా మనం తెలుసుకొని వేయాలండి. అన్ని చెట్లకి ఒకేలాగా కాకుండా కొంచెం బాగా డల్గా ఉన్నదానికి కొంచెం ఎక్కువ వేసుకుంటే సరి, అది ఈ చెట్టుతోటి లెవెల్ అవుతుంది. ఇప్పుడే కదండి తడిపాం కాబట్టి ఇంకేం మనం కదిలియాల్సిన అవసరం లేదండి. చెట్లన్నీ కదిలించే ఉన్నాయి మంచిగానే. వాటర్ చేసాం కాబట్టి ఇప్పుడు అలాగ వేసుకుంటే మళ్ళీ వాటర్ చేస్తాం కదా తర్వాతకి, ఇంకప్పుడు కరిగిపోతుంది అన్నమాట స్లోగా, ఒకేసారి కాకుండా. చూడు మొదలు అంత లావైంది, కానీ చెట్టుకి కాయలే లేవు అసలు. ఇప్పుడు వర్షం ఉంటే ఇంత బాగా ఎదిగిపోతాయండి అసలు. వర్షం లేకపోతే ఏ చెట్టు అయినా సరే అంతే ఎత్తులో ఉంటుంది. ఇక కొన్ని కొన్ని కాస్తాయి, వెళ్ళిపోద్ది చెట్టు. మా విజయ డబ్బా చేత్తో పట్టుకుని గబగా వేసేకాడికి డబ్బాని కింద పెట్టా, మళ్ళీ స్పూన్ పెట్టా, దాన్ని తీయ వెయ్య, ఎంత లేట్ చేస్తుందో. మనకి బెండకాయలు అయితే మరిన్ని రావాలన్నా, బాగా ఫాస్ట్గా రావాలంటే మాత్రం కంపల్సరీ ఏదో ఒకటి ఇవ్వాలండి. నేనైతే ఈరోజైతే ఇది ఇస్తున్నా. చూద్దాం, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను మరి ఎట్లుంటుంది గ్రోత్ ఏంటి అనేది, మంచిగా వస్తున్నాయా లేదా అని. వర్షం ఉంటే వస్తాయి, వర్షం లేదు కాబట్టి మనం వీటి మీదనే డిపెండ్ అవ్వాలి. వీటికి కూడా దంచుకుడి చెట్లకు కూడా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అండి. బోన్వీల్ చాలామంది మేము బోన్వీల్ యూజ్ చేయమంటారు కదా, వాళ్ళైనా సరే తీసుకొచ్చుకొని ఇదైతే యూజ్ చేసుకోవచ్చు, ఏ కూరగాయలకైనా కాయగూరలకైనా. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.